పద పద కొద్దిగా గత గురించి మాట్లాడదలుచుకోవాలా. ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మన డాక్టర్లు అయితే తెలివితో బాగా అప్పుడు కరోనా టైం అప్పుడైతే పాండమిక్ టైంలో కూడా ఎంతో కష్టపడి వాళ్ళంతా చేయడం అందరూ కలిసికట్టుగా చేయడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా వేరే ఆసుపత్రికి అన్ని రెఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రి కావాల్సిన అవసరాలు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడం, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చరీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. మాధవ సేవ అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం, నిర్లిప్తతకి గురయ్యి ఇవాళ మళ్ళీ వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా, అలాగే టోటల్గా మళ్ళీ ఈ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళ స్ఫూర్తిని నింపడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీఎం గారు వాళ్ళ టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారి నందుకు తారక రామారావు గారు ఇక్కడ డిస్కషన్ కూడా జరిగింది. హాస్పిటల్ స్టాఫ్ కూడా పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. కొంచెం ఇంకా పేషెంట్స్కి ఇంకా ఫెసిలిటీస్ కానీ సౌకర్యాలు కానీ మెరుగుపరచాల్సిన ఆవశ్యకత కనబడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ ఉన్నాయి, అది రిపేర్ చేయిస్తామని హెచ్డిఎస్లో తీర్మానం చేసుకున్నాము. ఫ్రీజర్స్ కొరత ఉందన్నారు మార్చిరీ దగ్గర, ఏదైనా బాడీస్ వస్తే కనుక వాటికి కూడా 2 అమర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాము, శాంక్షన్ తీసుకున్నాము. అండ్ అలాగే కొత్త మార్చిరీకి 79 lakhsకి ప్రతిపాదన పైకి పంపించడం జరుగుతుంది పోస్ట్ మార్టంకి సంబంధించి. అండ్ ప్యాథాలజీ విభాగంలో మనకి అండ్ అలాగే బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా ఉంది. అంతా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి వాటికి తప్పకుండా మంచి గిట్టుబాటు రేటు వాళ్ళ భూమికి ఇచ్చే బాధ్యత మాది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. సో ఎంతోమంది వాళ్ళ ముందుకు వస్తున్నారు ఈ ఇక్కడ పరిశ్రమలు వాళ్ళు స్థాపించడానికి. అందుకే డెఫినెట్గా ఇది ఒక మంచి భౌగోళికంగా అన్ని రకాలుగా మనం అక్కడ మినిస్టర్స్ పాయింట్ కలవడం జరిగింది. ఇందాక మన మిత్రులు ఒక ప్రశ్న వేశారు. సో ల్యాండ్స్కి సంబంధించి ఆల్రెడీ ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ముందు అభ్యంతరాల సేకరణ జరుగుతుంది. త్వరలోనే ల్యాండ్స్కి సంబంధించిన వివరాలు కూడా తీసుకొని మార్కెట్ వాల్యూ అసెస్ చేసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రైతులకి మెరుగైన ధరని ప్రకటించడం జరుగుతుంది. అది పత్రికా ముఖంగా మీ అందరినీ పిలిచి మీకు చెప్పిన